హైదరాబాద్ పబ్బులు డ్రగ్స్ కు అడ్డాలుగా మారుతున్నాయి. నగరంలో మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. సిటీలో తరచూ ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ది కేవ్ పబ్ లో స్పెషల్ పార్టీ నిర్వహించారు. పార్టీకు డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది థీమ్ గా పెట్టుకున్నారు. డ్రగ్స్ పార్టీ అని తెలిసిన పబ్ యాజమాన్యం అనుమతి ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసులో పలు కీలక అంశాలు వెల్లడైన నేపథ్యంలో పబ్ ఓనర్స్ రాజేష్, సాయికృష్ణ, అభినవ్, సన్నీ పరారయ్యారు. పబ్లో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు ప్రముఖులు పట్టుబట్టారు. డీజే ఆపరేటర్లు సందీప్ శర్మ, సాయి గరౌం గంజాయి, కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో బడా కంపెనీల ఉద్యోగులు, ప్రముఖుల పిల్లలున్నట్టు తెలుస్తోంది. మొత్తం 24 మంది నుంచి బ్లడ్ యూరిన్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ది కేవ్ పబ్ లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు గుర్తించామని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశామన్న ఆయన పబ్ ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. అటు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారనే దానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కేసులో పలు సాక్ష్యాలు తీసుకున్నట్లు, గోవా నుంచి డ్రగ్స్ రవాణా అయినట్లు గుర్తించామని వివరించారు డీసీపీ వినీత్. మెంబర్స్ లో లిస్ట్ కూడా ఇచ్చాం. దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని సమ్ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్సంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది, అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపులోకి తీసుకున్నాము, ఇంకా 3ని వెతుకుతున్నాం. మెంబర్స్లో హైదరాబాద్ పబ్లు డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నాయి. నగరంలో మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ సరఫరా ఆగడం లేదంటూ కూడా ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో మరి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల. ఆనంద్, ఇప్పుడైతే నగరంలో మరి డ్రగ్స్ కేసులు అయితే పలు చోట్ల కూడా చాలా ఎక్కువ వరకు కూడా నమోదవుతున్నాయి. అదే విధంగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ మరి ఈ డ్రగ్స్ కేసులు కానీ, అలాగే పబ్లలో పార్టీలు చేసుకుంటూ మరి ఈ డ్రగ్స్ తీసుకోవడం కూడా మరి ఎవరు కూడా ఆపడం లేదు. మరి ఎన్ని చర్యలు చేపట్టినా కానీ ఫలితం లేకుండా పోతుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే స్పెషల్ పార్టీ ఇక్కడ మాదాపూర్ లో కూడా మరి ఈ రోజు నిన్న నైట్ కూడా మరి డ్రగ్స్ పబ్ లో ఒక పార్టీ చేసుకొని కూడా దాదాపు 55 మంది వరకు కూడా డ్రగ్స్ సేవించినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అదే కాకుండా స్పెషల్ పార్టీ చేశారు వీళ్ళు. దీనికి బెంగళూరు నుంచి కూడా డీజేను రప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ పార్టీకి డ్రగ్స్ తీసుకుని రావాలి అనేది కూడా ఒక స్కీమ్ అనేది కూడా వాళ్ళు ఒక ఇదిగా పెట్టుకున్నారు. మరి అక్కడ మాత్రం మరి ప్రత్యేక కోడ్ను కూడా ఈ పార్టీకి అయితే ఆహ్వానం కూడా అందించినట్టుగా తెలుస్తుంది. మరి గంజాయి కూడా సేవించారు అనే దానికి మరి వాళ్ళను, ఎందుకంటే ఉస్మానియాకి వాళ్ళ హెల్త్ పరంగా కూడా టెస్ట్లకు కూడా వాళ్ళని పంపించడం జరిగింది. మరి దాంట్లో కూడా వాళ్ళు గంజాయి తీసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే అక్కడ ఆరోగ్య సిబ్బంది కావచ్చు, అలాగే పోలీసులు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారనేదే వాళ్ళకు తేలడంతో కూడా మరి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలోనైతే ఉన్నారు. అదే కాకుండా ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వారికి ప్రత్యేక బహుమతి అని కూడా మరి ఇక్కడ వాళ్ళు ఆ పబ్ లో కూడా మరి ఒక రూల్స్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గంజాయి
గంజాయి తీసుకున్న వాళ్ళకు బహుమతి ఇస్తాము అనేసరికి కూడా వీళ్ళందరూ కూడా మరి గంజాయిని తీసుకున్నట్లుగా కూడా మరి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి అందుకు మరి అన్ని ఆధారాలతో కూడా పబ్బును కూడా సీజ్ చేసి మరి లైసెన్స్ ను కూడా రద్దు చేశామని పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. మరి కౌన్సిల్ వాళ్ళందరికీ కూడా మరి కౌన్సిల్ ఇస్తాము, అవేర్నెస్ కూడా ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాము అంటున్నారు. కానీ ఎన్ని కౌన్సిల్ ఇచ్చినా కానీ మరి యువత మాత్రం మారడం లేదు. డ్రగ్స్ కు బాగా అలవాటు పడిపోయి కూడా చెడిపోతున్నారు. అదే కాకుండా మరి పోలీసులు మాత్రం మేము తీసుకునే చర్యలు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాము అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అన్ని పబ్లలో కూడా రాండంగా చెక్ చేస్తున్నామని చెప్తున్నారు. అదే కాకుండా అక్కడే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మరి యూరిన్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్ట్ చేస్తాము. అన్ని పబ్బుల మీద కూడా నిఘా పెడతాము. ఇలాంటి పార్టీలు గతంలో కూడా ఉండాలి కదా, అందుకని అన్నిటిపైన కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క పబ్బు పైన కూడా ఇప్పుడైతే మరి వీళ్ళు తనిఖీలు అయితే చేపడుతున్నారు. అందులో 25 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి అందుకు 4 పబ్బు ఓనర్లు ఉన్నారు అని కూడా తెలిసింది. అందులో ఒకరిని అరెస్ట్ చేశాము అని కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. మరి ఆ ఒకరు ఎవరు అనేది కూడా మరి బయటకైతే వెల్లడించడం లేదు. మరి 3 పరారీలో ఉన్నారు, మిగతా 3 కూడా ఓనర్లు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి వీళ్ళ పేర్లు కూడా మరి ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ గౌరంగ ఈ పార్టీకి డీజే ప్లేయర్ గా కూడా పనిచేసినట్టు తెలుస్తుంది. మరి శేఖర్ మేనేజర్ గా వ్యవహరించినట్టుగా కూడా పోలీసులు అయితే మరి వెల్లడించడం జరిగింది. మరి కార్పొరేటర్ ఆఫీసుల వద్ద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామని కూడా మరి పోలీసులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇలాంటి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి మరి పోలీసులు అయితే ప్రభుత్వం తరఫున కూడా మరి చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఎంతవరకు చర్యలు చేపడుతుంది అనే విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సి ఉంది అని. నిర్మల, మరి గతంలో కూడా చాలా వరకు డ్రగ్స్ కి సంబంధించినటువంటి విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. దాంతోపాటు పోలీసులు కూడా చర్యలు చేపడతా ఉన్నారు, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మరి దీని మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఇప్పుడున్నటువంటి సెక్షన్ల మీద సెక్షన్లు పెట్టినా కూడా ఇది రిపీట్ అవుతా ఉన్నా, అంటే లోపం ఎక్కడుందంటారు? లోపం ఎక్కడుంది అని అంటే కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు సమాజమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు యువత బాగా కూడా పార్టీలకు పబ్బులకు అంటూ కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఇప్పుడు అంతే ఎందుకు 10th క్లాస్ పిల్లల నుంచి మొదలుకుంటే కూడా మిగతా ఒక విద్యార్థి కూడా మరి బర్త్డే పార్టీలు అంటూ కూడా ఎవరు చూసినా మరి పబ్బులలోనే చేసుకుంటున్నారు, రెస్టారెంట్లు అంటున్నారు, ఇవ్వంటున్నారు, అవ్వంటున్నారు. కాబట్టి తల్లిదండ్రుల భయం కూడా లేకుండా పోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే ఫోన్లకి ఎక్కువగా అడిక్ట్ అవ్వడం వల్ల, ఫోన్లలో ఎక్కువ చూడడం వల్ల కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించి కూడా ఇంకొకటి, డ్రగ్స్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మే వాళ్ళు కూడా చాలా వరకు యువతని ఆ డ్రగ్స్ పైన ఎక్కువ మోహం చూపేలాగా కూడా తయారు చేస్తున్నారు. డబ్బులు మొత్తానికైతే ఇదంతా చూసుకున్నట్లయితే డబ్బే సమస్యగా మారింది. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఏ మార్గమైనా తప్పు లేదు అనే తోవలో కూడా ఎంతకైనా తెగించేస్తున్నారు డబ్బు సంపాదించాలనుకునే అక్రమ నేరస్తులైతే. అందుకు యువతను ఎంచుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ యువత అయితే తొందరగా అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో కూడా మరి యువతకు ఈ గంజాయిని అలవాటు చేస్తే వాళ్ళు మరి దీనికి అలవాటు పడిపోయారంటే మరి ఎంతమంది చెప్పినా మానుకోరు. అందుకు మేము డబ్బు సంపాదించుకోవచ్చు, ఎందుకంటే అన్నిటికంటే కూడా డ్రగ్స్ పైన ఎక్కువ రాబడి వస్తుంది అనే ఒక ఉద్దేశం అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో చూసుకున్నట్లయితే కూడా మరి డ్రగ్స్ మీదే ఎక్కువ సంపాదిస్తున్నారు. కాబట్టి మరి అందుకే యువతను ఎంచుకొని కూడా వీళ్ళు చేస్తుంటే యువత కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మాటలే కాకుండా ఇంట్లో తల్లిదండ్రుల మాటలు కూడా ఎవ్వరి మాటలు కూడా వినే పరిస్థితుల్లో కూడా లేనంత ఇదిగా కూడా మరి డ్రగ్స్ కి అలవాటు పడిపోయి చెడిపోతున్నారు కూడా అని. నిర్మల, మరి గతంలో మనం చూసాం, సో ఇలాంటి కేసులు పునరావృతం అవుతా ఉన్నాయి. దాంతోపాటు పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు, జైల్లో కూడా పెడుతున్నటువంటి సిచ్యువేషన్. సో మరి ఇందులో బడాబాబుల పిల్లలేనా, ఇక్కడ కామన్ పీపుల్ కూడా ఇందులో యాడ్ అవుతున్నారా? బడాబాబుల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు బడాబాబుల పిల్లలు కాలేజీలలో చదువుకుంటున్నారు కాబట్టి మరి సామాన్య ప్రజలు వాళ్ళకు ఫ్రెండ్స్ గా ఉంటున్నారు కాబట్టి బడాబాబుల పిల్లలను చూసి సామాన్యులు కూడా చెడిపోతున్నారు ఇక్కడ. అందుకు మరి ఈ బడాబాబుల పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి అంటే ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ వీళ్ళకి అందిస్తున్నారో వాళ్ళను కూడా బయటికి వీళ్ళ పేర్లు రాకుండా వాళ్ళు కుక్కేయచ్చు, లేదంటే తప్పిపుచ్చొచ్చు, లేదంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఒకవేళ బడాబాబులు ఉన్నట్లయితే డిపార్ట్మెంట్ కూడా కవర్ చేయడానికి కూడా మరి బడాబాబులు మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందనే ఇదిలో కూడా మరి వాళ్ళని కంట్రోల్ చేయలేక ఇటు పేరును బయట పెట్టి వాళ్ళ పేరు పాడు చేయలేక కూడా మరి కప్పిపుచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ మధ్యలో చూసుకున్నట్లయితే ఈ గంజాయికి అలవాటు పడి ఇప్పుడు బడాబాబుల
పిల్లల ద్వారా వీళ్ళు సామాన్య ప్రజలు కూడా గంజాయికి అలవాటు పడి వీళ్ళు ఎటు కొట్టుమిట్టాడని పరిస్థితుల్లో కూడా వీళ్ళు సతమతం అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చాను. థ్యాంక్ యూ నిర్మల. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో